ఆ శతాధిపతి తన స్నేహితులను పంపించాడు. ఆ స్నేహితులు వెళ్ళి ప్రభుతో మాట్లాడారు. ప్రభువుతో మాట్లాడిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చి చూస్తే ఆ దాసుడు ఆరోగ్యవంతుడిగా కనబడ్డాడు. చావుకు సిద్ధమైన వాడు బ్రతికి తిరుగుతూ ఉన్నాడు. ప్రభు అతని దగ్గరికి వెళ్ళలేదు, అతన్ని తాకలేదు, అతని కొరకు ఏమీ ప్రార్థన చేయలేదు. కానీ ప్రభు మాట సెలవిస్తే ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఆ శతాధిపతికి ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం చూడండి. కొడుకు కాదు, కూతురు కాదు, దాసుడిని కూడా ఇంతగా ప్రేమించే వ్యక్తి. నాకు అధికారం ఉంది, నాకు డబ్బు ఉంది, నేను ఏది చేసినా చెల్లుతుంది అనే ఒక విర్రవీగేటువంటి మనస్తత్వం ఆయనకి లేదు. కానీ ఆయన దీన మనసు కలిగిన వాడు, పొరుగువాడిని ప్రేమించేవాడు, పొరుగువాడిని ఎప్పుడు కూడా తృణీకరించి మాట్లాడేవాడు కాదు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఎంత అధికారం ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని పదవులున్నా ఆయనలో అతిశయము, గర్వం అనేది ఎక్కడ కూడా లేదు. ఫైనల్గా అతను అంటున్నాడు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఆయనలో యోగ్యమైంది కాదా? యోగ్యమైందే. కానీ ఆయన అంటున్నాడు, నేను పాత్రుడను కాను. అలాగని నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడిని కూడా నేను ఎంచుకోవట్లేదు. రెండు వైపులా ఆయన తగ్గించుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో అంతగా తగ్గించుకుంటూ ఉన్నాడు అన్నమాట. మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు బాగుపడతాడు. ఆయన వాక్కులో స్వస్థత ఉంది, ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది. దేవుడు మనల్ని బాగు చేసేవాడే, దేవుడు మనకు మేలు చేసేవాడే, దేవుడు మనకు స్వస్థపరిచేవాడే, దేవుడు పాపముల నుండి మనల్ని విడిపించి రక్షణ మార్గంలో నడిపిస్తూ నిత్య జీవం వరకు మనల్ని కాపాడుతూ ఉంటాడనమాట. కనుక ఇక్కడ చూసినట్లయితే ఆ శతాధిపతి యొక్క విశ్వాసం చాలా గొప్ప విశ్వాసం. విశ్వాసం ఎప్పుడు వచ్చింది మనకి అంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు మాట వలన విశ్వాసం కలుగుతుంది.